హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం అయితే మనకు హామీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాలను కనుక అమలు పరచలేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతానని అయితే చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించి ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా సూపర్ 6 పథకాలను అయితే అమలు చేయలేని పరిస్థితి. అందుకే హలో పవన్ రాజీనామా చేయి అని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. దాని గురించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయమేస్తోంది, ముందుకు కదలేకపోతూ ఉన్నాము. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికానికి కూడా ఆలోచించాలి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన అన్న మాటలు గమనించండి. ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఈ పెంచిన ఆదాయాన్ని పేదోళ్ళ కోసం ఖర్చు పెడతా అని బహిరంగ సభల్లో అయితే చెప్పారు. అంతేకాదు, తల్లికి వందనం కింద ఎందరు పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తాను, ఒకరు ఉంటే ఒక 15,000, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇలా ఇస్తాను, నలుగురున్న నలుగురికి ఇస్తాను అని అయితే ఆయన మాట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది ఎక్కడికి పోయిందో కానీ ప్రజలంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాలని చెప్తున్నారు. దీనిపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, చంద్రబాబు ఎప్పుడైనా ఒక మోడస్ ఆపరేండి అమలు చేస్తారని, అలాగే తొలుత హామీలు ఇస్తారని, ఆ తర్వాత తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని వాటిని అమలు చేయడం కష్టమని ప్రచారం చేయిస్తారని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వం స్కీములపైన అయినా ఎవరైనా వ్యక్తిగతంగా హననం చేయాలనుకున్న ఇదే పరిస్థితి అవలంబిస్తారని జగన్ వ్యాఖ్యానించారు. చివరికి పిల్లలనిచ్చిన మామ ఎన్టీ రామారావుని కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదని, ఆయన పైన కూడా సైతం దుష్ప్రచారం చేశారని జగన్ పేర్కొన్నారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే విధానాన్ని చంద్రబాబు అవలంబిస్తున్నారని అయితే చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పు చేసిందని తెగ ప్రచారం చేశారు. అయినా తనకు సూపర్ 6 అమలు చేయగల సత్తా ఉందని అనేవారు. జనం కూడా కొంతవరకు ఆయన్ను నమ్మారు. సీనియర్ కనుక ఏదో సంపద అని అంటున్నారు కదా, దానిని సృష్టించి హామీలు అమలు చేస్తారులే అని జనం అనుకున్నారు. కానీ చంద్రబాబు తన పాత ఎగవేత స్కీమ్ని యథాప్రకారం అమలు చేశారనేది జగన్ సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే అదే ఆలోచన చేశారు. మొత్తం సమస్యలన్నిటికీ జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం ఆరంభించారనేది జగన్ చెప్పుకొచ్చారు. ఏకంగా జగన్ ప్రభుత్వం వల్ల 12.96 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం జరిగిందని కాకి లెక్కలు చెప్పారు. పోలవరం జాప్యం వల్ల 45,000 కోట్ల రూపాయల నష్టం, అమరావతికి ఇంత నష్టం అయితే వాటిల్లిందని చెప్పారు. అలాగే ఇటు ఏవేవో పిచ్చి లెక్కలు వేసి అసలు విషయాన్ని చల్లగా బయట పెట్టేశారు. తనకు సూపర్ 6 హామీలను అమలు చేయాలని ఉందని, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రజలు అర్థం చేసుకోవాలని అంటున్నారు. ఇక అప్పుల మీద కూడా నోటికి వచ్చిన అంకెను చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు. 9,75,000 కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన అన్నారు. జగన్ 2.71 లక్షల కోట్ల డబ్బు బటన్ నొక్కి బదిలీ చేస్తే ఇంత అప్పు ఎందుకు అయిందని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించారు. మరి ఎన్నికలకు ముందు 13 లక్షల కోట్లు అప్పు ఎలా అని ప్రచారం చేశారని చంద్రబాబును ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి కూడా ఇప్పుడు లేకపోయింది. నిజానికి రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేయడానికి పూనుకుంది చంద్రబాబు, పవన్ కళ్యాణే అంటున్నారు. అందుకే బాధ్యతారహితంగా ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చారని చెప్తున్నారు. పైగా తమంత సమర్థులు లేరని, సంపద సృష్టించి చూపుతామని కోతలు కోశారు. కానీ ఇప్పుడు అదంతా ఏమైందనే ప్రజలు అంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు తమ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలట. ఆలోచన చేసి ప్రభుత్వాలకి ఇస్తే ఇందుకోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారంట. గత ప్రభుత్వ హయాంలో క్షీణించిన శాంతి భద్రతలు, జరిగిన ఆర్థిక అవకతవకలపై రాష్ట్రంలో ప్రతి పల్లెలో చర్చ చేపడతారట. ఇంతకన్నా పచ్చి మోసం ఇంకొకటి ఉంటుందా అయితే జగన్ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయల విలువైన హామీలను ప్రకటించినప్పుడు ఎవరిని అడిగి చేశారు? సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు. ఇక తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎలా చెప్పగలిగారు? అది దారుణమైన అసత్యమని తెలిసి కూడా అలాంటి వాగ్దానం చేయడం, జనాన్ని మోసం చేయడం కిందికి వస్తుందా రాదా? చంద్రబాబు తన ఆత్మసాక్షిని అడిగి జవాబు ఇవ్వగలరా?
చంద్రబాబు ఆత్మతో నిమిత్తం లేకుండా అబద్ధాలను చెప్పగలరన్న వైఎస్ఆర్సీపీ నేతల విమర్శనలకు సమాధానం ఇవ్వగలరా? 7 శ్వేతపత్రాలపై రాష్ట్రమంతా చర్చిస్తారట. ఇదే కొత్తగా చెబుతున్న పాత డ్రామా అన్నమాట. 1996 లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీ గెలిస్తేనే మద్యపాన నిషేధము, ₹2కి కిలో బియ్యము స్కీము, విద్యుత్ ఛార్జీల తగ్గింపు మొదలైనవి యథావిధిగా కొనసాగుతాయని ప్రచారం చేశారు. తీరా టీడీపీకి సగం సీట్లు వచ్చాక ప్రజాభిప్రాయం సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించి వాటన్నిటినీ మంగళం పాడేశారు. ఇప్పుడు కూడా సరిగ్గా సూపర్ 6 ఎగవేతకు రంగం సిద్ధం చేస్తున్నారనైతే కొనియాడారు జగన్. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా హామీల అమలు సాధ్యాసాధ్యాల మీద రాష్ట్రం అంతా చర్చ పెడతామని చెప్పలేదే కానీ ఇప్పుడు హామీలను అమలు చేయలేకపోతున్నామని దీనిపై ప్రజలంతా చర్చించి సలహాలు ఇవ్వాలంటున్నారు. ఇంతకన్నా చీటింగ్ వేరే ఏమైనా ఉంటుందా అని జగన్ ప్రశ్నించడంలో అర్థం ఉంది. ఎన్నికలకు ముందు జగన్ చాలా స్పష్టంగా చంద్రబాబు జనాన్ని మోసం చేస్తున్నారు, సూపర్ 6 అన్నారని నెత్తి నోరు మొత్తుకొని చెప్పారు. చంద్రబాబు మాటను నమ్మరని ఆయన అనుకున్నారు. కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్లో చిక్కుకున్నారు. అదే ట్రాప్ను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ మోసంలో భాగస్వామిగా ఉండడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు అనైతే జగన్ చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్.